కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నేత గిరిజన నాయకుడు డాక్టర్ సత్యనాయక్ ఫైర్ అయ్యారు. నిరంతరం నాణ్యమైన విద్యుత్ ఇవ్వకపోతే రైతుల పక్షాన పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో కరెంటు కోతలతో రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. నిరంతర విద్యుత్ ఇవ్వకుంటే సబ్ స్టేషన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరంతరం నాణ్యమైన విద్యుత్ ఇచ్చారన్న ఆయన రేవంత్ తేలుబడిలో కరెంటు కోతలు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరగాలి. జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు ఆకాశంలో మబ్బు కనబడితే ఆమన్గల్ మండలం కావచ్చు, ఆమన్గల్ మున్సిపాలిటీ కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతం కావచ్చు, కరెంటు కట్ అవుతుంది. మేమేం ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే 10 సంవత్సరాల్లో వర్షాలు రాలేదా? 10 సంవత్సరాల్లో గత టీఆర్ఎస్ పరిపాలనలో ఆకాశంలో మబ్బు కాలేదా? గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో గాలులు రాలేదా? అప్పుడు కరెంటు పోతే వార్త, ఇప్పుడు కరెంటు వస్తే వార్త అవుతుంది. అధికారులని మా పార్టీ తరఫున, మా మిత్రుల తరఫున, రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం, అడుగుతున్నాం. అప్పుడు మీరే ఉన్నారు సిబ్బంది, ఇప్పుడు మీ తమరే ఉన్నారు. కానీ అప్పుడు పోని కరెంటు కాంగ్రెస్ పరిపాలన ఎందుకు పోతుంది? ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు? ఇదే విధంగా ప్రజలకు ఇబ్బంది పెట్టదలుచుకుంటే రైతులతో కలిసి, విద్యుత్ వినియోగదారులు ప్రజలతో కలిసి, వ్యాపారులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ ఆఫీసును దిగ్బంధం చేసే రోజు పరిస్థితులు ఈ ప్రభుత్వం తీసుకురావద్దని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము.